ప్రభు యొక్క సన్నిధిలో యోగ్యమైన రీతిగా ఆయన రక్త మాంసములో పాలు పంపులు పొందుదామండి. ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25 నుండి 28 వరకు 29 వరకు మార్చి చదువుదామండి. 25 నుండి 29 వరకు మార్చి ఉత్తర ప్రతి రీతిగా చదువుదాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికై తిని త్రాగుచున్నాడు. మరొక మాట చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమే పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమే శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమే పెద్దవారులై ఉండుడి. చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే సమయంలో ప్రతి ఆదివారమున మరి ఇదెంతో మనంగా పరిశీలన చేసుకోవడానికి దేవుడిచ్చే సమయము. మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, ఈ భూమి మీద ఉండగా మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశము. ఇక్కడ మన జీవితాలను మార్చుకోలేదు అంటే మనల్ని చనిపోయిన తర్వాత మనల్ని పరీక్షించేవాడు మన దేవుడు. అందుకనే భూమి మీద ఉండగానే మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారిగా ఉంటాం అన్నమాట. ప్రతిరోజు పరిశీలన అవసరం అండి. అందుకని అంటాడు, మనం ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఆయన నామమునకు మహింకరంగానే మనం జీవించవలసిన వారిగా ఉంటున్నాం. సరే, చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31 వచనమండి. 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సరే, మనం ఏది చేసినా, మనం తినినా, మనం త్రాగినా, ఎక్కడికైనా వెళ్ళినా, ఏ పని చేసినా ఇవన్నిటిలో దేవునికి మహిమకరంగా ఉండాలి. అలాగున్నామా? ఒకవేళ ఆయనకు మహిమకరంగా జీవించవలసిన వారము, ఆయన నామమునకు మహిమ తేవలసిన వారు ఉంటున్న మనము ఆయన నామాన్ని అవమాన పాలు చేస్తున్నామా? ఆయన బిడ్డలుగా చెప్పుకుంటూ ఆయన్ని దూషణ పాలు చేస్తున్నామా? అందుకని అంటున్నాడు, మీరు ఎక్కడికెక్కడికైతే వెళ్తున్నారో అన్ని చోట్లలో మీ ద్వారా నా నామానికి అవమానము తీసుకొస్తున్నారు మీరు అంటున్నాడు ఆయన. సరే, చూపిస్తాను మీకు. బాగా తెలిసిన మాటే. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో ఇక్కడ ఆయన ఇలాగూ జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశారో చూపిస్తాను మీకు. ఎందుకంటే మనం పోయిన ప్రతి చోటనల్లా దేవుని నామానికి, క్షమించండి, 36వ అధ్యాయము 21 వచనమండి, 20-21 వచనమండి. వారు తాము వెళ్ళిన స్థలముల్లోని జనుల యొద్దకు చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశముల నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమైరి. కాగా ఇశ్రాయేలీలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుగా నేను చూచి నా నామం విషయమే చింతపడి తిని. చూసారా, మనం ఎక్కడ ఉన్నా దేవుని నామానికి మహిమకరంగా బ్రతకాలి, కానీ మనం అవమానకరముగా దేవునికి బ్రతకూడదు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నన్ను నమ్ముకున్నావు, నా బిడ్డనని చెప్తున్నావు, నా రక్తమాంసంలో పాలు పంపులు పొందుతున్నావు, నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా
నీ ద్వారా నా నామానికి మహిమ కలుగుతుందంటవా? ఎక్కడైనా, లేకపోతే నీ ద్వారా నా నామానికి అవమానం తీసుకొస్తున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనం ఎక్కడ ఉన్నా, అందుకన్నాడు మీరు భోజనము చేసినను పానము చేసినను మరి ఏమి చేసినా అన్నిటిలో ఆయన నామమునకు మహిమ కలిగేటట్లుగా మనం చేయాలన్నమాట. అంతేకాని మనకు అనేది కాదు. అందుకని మనం తినినా త్రాగినా అది దేవుడి కోసమే. అందుకని మనం తిన్నప్పుడు త్రాగినప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభు ఇచ్చినందుకు వందనాలు, ఇది తీసుకొంచుంటడుగా దీన్ని దీవించండి, దీని ద్వారా వచ్చే ఈ శక్తి నీ రాజ్యవ్యాప్తి కొరకు ఉపయోగించండి. అది నా కొరకు ఉపయోగించుకోవడం కాదు. మనం తినే తిండి ఆహారం వల్ల బలం వస్తే మన కొరకు మనం ఉపయోగించుకుంటున్నాం, అంతే కదా. మనం ఎందుకు తింటున్నాం అంటే మన పని చేసుకోవడానికి తింటున్నాం. ఎందుకు తింటున్నాం అంటే మన పని చేసుకోవడానికి మనం తింటున్నాం. మనం తినకపోతే మన పని మనం చేసుకోలేం కదా. కాదట, మనం తినేది ఎందుకు అంటేనట ఆయన నామమునకు మహిమకరంగా బ్రతకడం కొరకు. ఆ దేవుడు మనం తినే ఆహారం ద్వారా వచ్చే శక్తి ఆయనకి ఎంతవరకు ఉపయోగించగలుగుతున్నాం, ఆయనకి ఏ రీతిగా మనం ఉపయోగించగలుగుతున్నాం? మీకు ఎన్నోసార్లు చెప్పాను ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత దేవుడు మనల్ని 3 లెక్క అడుగుతాడు. 1 మన సమయము, 2 మన ధనము, 3 ఏమండి సమయము. అంతే కదా చెప్పాను. 1 సమయము, 2 మన మన ధనము, 3వది మన శక్తి. నీకు దేవుడిచ్చిన బలము. ఈరోజు దేవుడిచ్చిన బలాన్ని బట్టే ఈరోజు మనం తిరగలుగుతున్నాము, తినగలుగుతున్నాము, పని చేసుకోగలుగుతున్నాము. ఆ దేవుడే కానీ మన శక్తిని ఇవ్వకపోతే మనం ఎంతసేపు అండి, ఎంతసేపు మనం పడ్డానికి, మనం మూలన పడ్డానికి ఏదో రావక్కరద్దు. దేవుడు తన శక్తిని కానీ తీస్తే మనం ఎంత బలహీనులమో. అందుకని అంటాడు మన శరీరం చాలా బలహీనమైనది, అంతే కదా. ఇన్ని రోజుల నుంచి, పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా తింటా ఉన్నాం. 2 రోజులు తిండి మానేయండి, 2 రోజులు తిండి మానేస్తే ఏమైపోతాడు మన శరీరం? మన మాట ఎందట నిలబడలేము, కూర్చోలేము, పడుకోలేము. ఎక్కడమ్మా తిండి లేదు బలం లేదు, తిండి లేదు బలం లేదు, అంతే కదా. మన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేవుడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ రోజున దేవుడు నిచ్చిన శక్తిని ఉపయోగించుకుంటున్నావే, ఆ శక్తిని నేను ఇచ్చింది కాబట్టి మరి నా కొరకు ఎలా బ్రతుకుతున్నావు? బైబిల్ గ్రంథంలో అంటాడు, బలము నాదని దేవుడు 1 మారు చెప్పాడట, 2 మార్లు చెప్తున్నాడట. చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము, కీర్తన 78వ అధ్యాయము 8 కీర్తనకారుడు ఈయన జ్ఞాపకం చేస్తూ ఇక్కడ చెప్తాడనమాట, బలము నాదని 1 మారు చెప్తున్నాను, 2 మార్లు చెప్తున్నాను, ఎందుకంటే నేనిచ్చింది బలము, ఇది మీది కాదు నాది అంటున్నాడు. క్షమించండి, 62వ అధ్యాయము, కీర్తన 62వ అధ్యాయము, కీర్తన 62వ అధ్యాయము 11వ వచనమండి, 11వ వచనం. బలము తనదని 1 మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. బలం ఎవరిదట? దేవుడిది. ఆయన ఇచ్చేటట్ట బలం. కానీ ఈ బలాన్ని దేని కొరకు ఉపయోగిస్తాం? ఆయన కొరకు ఉపయోగించు, మన కోసం ఉపయోగిస్తాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మన పనులు, మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన పని ఎప్పుడు మనం అంటాం కదా, ఒక్క క్షణం కూడా తీరిక లేదు, ఇంత పని ఎక్కువ ఉంది, ఒక్క క్షణం కూడా తీరికలేదు. దేనికి పని చేస్తున్నావు? నువ్వు సంపాదించుకోవడం కొరకు పని చేస్తున్నావు. ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడతావో నీ కష్టానికి తగిన జీతం అంత నీకు దొరుకుతుంది, అంతే కదా.
ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకునేదాకా పని చేస్తే నీకు ఎంత వస్తుందంటే నీకు నీవు అనుకునే దానికంటే ఎక్కువ వస్తుంది, లేకపోతే నువ్వు ఆ పని చేయవు కదా. ఎవరైనా అంతే. నువ్వు చేసే పని వల్ల నీకు లాభం లేదు అనుకుంటే నష్టం కలుగుతుందని కూడా ఆ పని ఎవరూ చేయరు, ఎవరూ చేయరు. అది నీకు లాభం కలిగిస్తేనే చేస్తారు. అలాగే దేవుడు అంటున్నాడు, మరి ఈ లోకములో నీకు ఇచ్చిన శక్తిని ఎంత ఉపయోగించుకుని లాభం సంపాదించుకుంటున్నావే, మరి చనిపోయిన తర్వాత నువ్వు నా రాజ్యంలోకి వచ్చి నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలి అంటే మరి నువ్వేం సంపాదించుకుంటున్నావు? అదే కదా మనకు చెప్పేది, భూమి మీద మీ కొరకు ధనమును సంపాదించుకునవలదు. ఎందుకంటే ఇక్కడ దొంగ సిమ్మెట తుప్పు తినివేస్తుందట మన ధనాన్ని. కానీ మన ధనము పరలోకంలో దాచుకునేవారు. పరలోకంలో మనం ధనం దాచుకోవాలి అంటే ఇక్కడ భూమి మీద మనం దేవుడి కొరకు శ్రమ పడాలి. ఒకప్పుడు ఏం చెప్పేవారు తెలుసా మాకు? ప్రారంభ దినాల్లో ఒక 40 సంవత్సరాల క్రితం, అన్ని పనుల కంటే దేవుని సేవ చాలా ఉత్తమమైనది, దేవుని సేవ కంటే ఉత్తమమైనది మరొకటి లేదు అనేవారు. ఒక ఆయన చాలా పెద్ద ఆఫీసర్ అన్నమాట ఆయన. కానీ దేవుని సేవకులంటే ఎంత విధేయత చూపించేవాడో. మేము అన్నాం, అన్నా మీరు లోకంలో ఇంత ఉద్యోగంలో ఉన్నారు కదా, ఇంత స్థాయిలో ఉన్నారు కదా, మీరేంటి ఇంత తగ్గించుకుంటారు అంటే ఆయన అన్నాడు, అన్నా మీ దగ్గర మేము ఎంత అన్నా అన్నాడు. అదేంటి మా దగ్గర మీరు ఎంత అంటారంటే, మీరు లోకంలో చాలా లోకంలో పేరు అధికారము ఈ ఉద్యోగము ఇవన్నీ ఎందుకన్నా, రేపు చచ్చిపోతే మాతోటే పోతాయి, ఇవేవి మాకు కూడా రావు. ఒకవేళ ఇక్కడ మేము బాగా సంపాదించుకుంటే మంచి ఇల్లు కట్టుకుంటాము, భూములు కొనుక్కుంటాము, డబ్బు సంపాదిస్తాము, బంగారాలు కొనుక్కొని దాచుకుంటాం, అంతేనా? రేపు చచ్చిపోతే మాకు కూడా ఏమన్నా వస్తుందా? మాది కాని దాని కొరకు మేము ప్రయాసపడి సంపాదిస్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు తెలుసా? ఎక్కడ దాని గురించి మీరు సంపాదిస్తలేదు. చనిపోయిన తర్వాత పరలోకములో ఆ రాజ్యములో మీరు ఎక్కువ ఉన్నతమైన స్థానంలో ఉండడం కొరకే అక్కడ దాని గురించి ప్రయాసపడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మీ ప్రయాసం అంతా మీ తిండి గురించి, మీ గుడ్డ గురించి కాదు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారు కదా. లోకం దృష్టిలో మీరు తక్కువ వారై ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మీరు చాలా గొప్పవారు. అందుకనే ఈ లోకములో మాకంటే మీరే గొప్పవారు. అర్థమైందా? ఆ రోజుల్లో దేవుని సేవ కంటే ఇంకొకటి ఏది గొప్పది కాదు. నిజంగా దేవుని సేవ ఎంత గొప్పది అంటే వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం కొరకు ప్రయాసపడుతున్నారు. అందుకనే దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు అంటే అది అందరినీ పిలుచుకోడు, అది ఎంతో గొప్ప ధన్యత. దేవుడు తన సేవ కొరకు పిలిచి తను ఏర్పరచుకున్నాడు అంటే అది అందరినీ చేయడు ఆయన, అది ఎంతో గొప్ప ధన్యత. కాబట్టి దేవుడు అలాంటి ధన్యతను అది అందరికీ ఇవ్వడట. అందుకనే ఈ భూమి మీద ఉన్న వారందరికంటే మీరే గొప్పవారు. నిజమే. కానీ ఈ రోజుల్లో ఏమో తెలుసా, దేవుడు పని చేస్తే మనకేంటి లాభం? ఇప్పుడు మన అంటే దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాం, మనకేం కలిసి వస్తుంది? మన పని మనం చేసుకుంటే మనకు 4 డబ్బులైనా కలిసి వస్తాయి, మన ఆస్తి అయినా పెరుగుతుంది, మనకి ఏదో కలిసి వస్తుంది. దేవుడి కోసం చేయడం వల్ల మనకేం కలిసి వస్తుంది? ఇది మన ఆలోచన. అందుకే కదా రోజుకొక కొంత సమయమైనా దేవుని కొరకు సువార్త చెప్పడం కానీ, నీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పడం కానీ ఎందుకు చేస్తలేదు? ఆ సమయం నేను ఏదో పని చేసుకుంటే నాకు ఏదో కలిసి వస్తుంది కదా. నేను ఈ పని చేసుకుంటే నాకు కలిసి వస్తుంది, ఆ పని చేసుకుంటే కలిసి వస్తుంది. అందుకనే రోజుకి 24 గంటల దేవుడు నీకు ఇచ్చిన నీ పనులు నీకే సరిపోతున్నాయి, నువ్వు దేవుడి కోసం ఏం పని చేస్తావు? అందుకనే యేసుప్రభు అంటాడు, ప్రతి వాడునంట తన పని తను చూసుకోవడం కాదట కదా, మరి ఏం చేయాలట? దేవుని కార్యములను కూడా చూడాలట. సరే మీకు చూపిస్తాను ఆ మాటను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే కొన్ని మాటలు ఈయన జ్ఞాపకం చేశాడు. సరే మీకు చూపిస్తాను, ఆ మాటలు ఏంటో మీకు చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అంటే 21వ వచనంలో ఉందండి. కానీ ఇంకొక మాట ఆయన వాడతాడనమాట. ఆయన ఏమన్నాడు అంటే 4వ వచనం అండి, 2:4.
మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. రక్షించబడిన మనం ఏం చేయాలట? మన పని మనం చేసుకుంటామంట. నా పనే బోల్డ్ ఉంది, ఇంక నేను ఇంకొకరి పని ఏం చేస్తాను? నేను ఇంకొకరి కోసం ఏం పని చేస్తాను? ఇంకొకరి కొరకు పని చేయడమే అది మన జీతం అంట. మన కోసం మనం పని చేస్తే మనకు జీతం ఏంటండి? మన ఇంట్లో మనం ఎంత పని చేసినా మనకి ఎవరో జీతం ఇవ్వడు. మనం ఎవరి కోసం పని చేస్తే జీతం ఇస్తారు? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు కదా, ఉద్యోగం చేసే వాళ్ళందరూ ఎవరికి సేవ చేస్తే జీతం ఇస్తారు? వీళ్ళకి ప్రజలకి. అందుకే ఉద్యోగం వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళింట్లో వీళ్ళు చేశారు, వీళ్ళకి జీతం ఎవరు ఇస్తారు? అవునా? మనం ఏం చేయాలట? మనం ఇతరుల యొక్క కార్యాలని చూడాలి. ఇతరులకి ఏం పని అవసరం మనం చూడడానికి? ఇతరులు చూడవలసిన అవసరం మనకేంటి? అవునా? ఒక మాట చెప్పనా? ఇతరుల యొక్క కార్యములు చూడడమే నీకు బహుమానం అంట. నీ పనులు నువ్వు చూసుకోవడం బహుమానం కాదట. నేను చూపిస్తాను మీకు. లూకాసు వార్త 12వ అధ్యాయము. ఇక్కడ దేవుడు ఏ జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. లూకాసు వార్త క్షమించండి 11వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయము 29-30 వచనాలండి. 29-30 వచనాలు. క్షమించండి, 10వ అధ్యాయము 29-30 అండి. 29-30. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొను గోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని పట్టుకొని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగునే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతను పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయాను. అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్ళవానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్తునని అతనితో చెప్పిపోయాను. అర్థమైందా? మనం చదివాం కదా. యెరూషలేము నుండి ఒక మనుషుడు దిగి యెరికోకి వెళ్తున్నాడంట. ఇతను ఎవడై ఉంటాడు? నర్సీపట్నం నుంచి మీరు వైజాగ్ వెళ్తున్నారు అనుకో, మీది ఏ ఊరై ఉండాలా? నర్సీపట్నం. ఇప్పుడు విశాఖపట్నం నర్సీపట్నం వచ్చి అనుకో, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వస్తాడు. అంతేగా నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్ళడు కదా. అతడు ఏ ఊరు వాడైతే ఆ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తాడు. అంతేనా? ఇప్పుడు ఎక్కడ వాడినా యెరూషలేముడు వాడు. సరే, ఇప్పుడు యెరూషలేములో ఎవరుంటున్నారు? యూదులు. అంతేనా? సమరయులు యూదులతో సాంగత్యం చేయరు కదా, కాబట్టి యూదులు మాత్రమే ఉంటారు. ఇప్పుడు యూదుడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడంట. మార్గ మధ్యలో దొంగల చేతిలో చిక్కి అతన్ని కొట్టి కొరప్రాణముతో వదిలేశారట. కొరప్రాణం అంటే చెప్పాలి, నర్సి గారు మీరే చెప్పాలా. కొరప్రాణం అంటే చావుకి బ్రతుక్కి మధ్యలో వాడికి చచ్చిపోతాడు. ఇంకా కొరప్రాణము అంతే, ఇంకొద్ది క్షణాల్లో చచ్చిపోతాడు అన్నమాట. ఇలాంటి చచ్చిపోయే వ్యక్తి అలాంటి పరిస్థితుల్లో పడి ఉంటే ఒక ఆయన, ఎవరంటే ఆయన యాజకుడు. అంటే ఎవరైనా యాజకుడు, దేవుని సేవకుడు. అంటే ఎక్కడ ఉంటాడు ఈయన? యెరూషలేములో ఉన్నవాడే. ఇతడు యూదుడే, కానీ చూసాడట. కానీ ఇతడు నాకెందుకులే అని పోయాడట. సరే, ఇప్పుడు లేవీయుడు ఒకడు చూశాడట. ఇతడు దేవుని సేవకుడే, కానీ ఇతడు కూడా
చూశాడు కానీ పట్టించుకోలేదట. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. లేవీయుడు ఎలాగే యాజకుడు ఎలాగెళ్ళాడో ఒక మాట చూద్దాం. సరే చూద్దాం. అతడు ఎలాగెళ్ళాడట. 31 వచ్చినవండి. అప్పుడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటాస్థించెను. అంటే ఆ త్రోవను వెళ్ళడానికి తటాస్థించిందంట. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఆ మాటకు అర్థం కావాలి. తటాస్థించెను. తటస్థించెను. ఈ తెలుగు పదాల అర్థమే మనకు తెలుస్తలేదు ఇప్పుడు. చెప్తల్లి. తన పని మీద తాను వెళ్తున్నట్టు తటస్థించడమా? అలాగన్నాడా? అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. తటస్థించడం అంటే అనుకోకుండా వెళ్ళడం. నేను ఈ మార్గం కాదు ఆ మార్గం వెళ్ళకని అనుకోకుండా ఇలా వచ్చానండి అంటాం కదా. తటస్థించినాడు. అసలు వెళ్ళవలసింది అది కాదు, ఇది. ఇప్పుడు వచ్చాడు అంటే ఎలాంటి వాడు? పని పాట లేనాడు. ఆ మార్గాన్ని నిలబడి ఈ మార్గానికి ఎందుకు వచ్చాడు? బాధ్యత లేనివాడు, పని లేనివాడు. తటస్థించిందండి అంతే. ఏదో ఎదురుపడింది అంతే. అయినా నాకెందుకులే అని పోయాడట. ఇప్పుడు లేవీయుడు కూడా అలాగునే ఆ మార్గమున చూశాడట, కానీ ఈయన కూడా ప్రక్కగా పోయాడట. చూసాడా? అతనికేమో తటస్థించింది, ఇతనికేమో తొలగిపోవడం. నాకెందుకులే, నాకేంటిలే, ఆయన ఎలా పోతే నాకేంటి, కొర ప్రాణంతో ఉన్నవాడిని విడిచిపోయాడట. సరే, ఇప్పుడు మూడోవాడు ఎవడట? సమరయుడు. సమరయుడు యూదులకి వీళ్ళిద్దరు శత్రువులు, అంతేనా? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఇప్పుడు సమరయులు కూడా వాళ్ళతో సాంగత్యం చేయరు. వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అత్తులేనివాడు. ఇప్పుడు అతడు యూదుడని తెలుసుండి, సమరయుడికి అతడు యూదుడని తెలుసుండి కూడా తన శత్రువును కూడా ఈయన ఏం చేశాడు? ఈయన ఎలాగ వెళ్ళాడు తెలుసా? ఆయన అంటాడు, ఇతడు ప్రయాణమైపోవచ్చు. మార్గంలో వెళ్తున్నాడట. ఇతనికి మార్గంలో వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తి కనిపించాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన ప్రయాణమై వెళ్తున్న వాడికి ఎన్ని కనిపించినా వెళ్ళిపోతాడు, ఇంకా ఆగడు. ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళాలండి, మీరు ఏదో పని మీద వెళ్తున్నారు, మీకు ఏదో మార్గ మధ్యలో అడ్డు వచ్చింది, మీరు ఏం చేస్తారు? ఆగిపోతారా, వెళ్తారా? నా పని ఏంటి, నేను ఇక్కడ ఆగడం ఏంటి, నేను వెళ్ళిపోవాలి అక్కడికి, ఏ నాకు అక్కర్లేదని పోతాం అంతే మనం, అంతే కదా. ఇతడు పని కలిగిన వాడు, ఒక బాధ్యత ఉన్నవాడు. అయినా ఇన్ని పనులన్నీ ఆపేసుకొని ఈ శత్రువుకి ఏం చేస్తున్నాడట? సహాయం చేశాడట. ఇది ఎవరి పని? తన పనా, ఇతరుల పనా? ఈయనకి ఆ పని చేయడం వల్ల ఈయన కలిసి వస్తుంది అంటారా? పోనీ ఆయన ఏమైనా తిరిగి ఎత్తాడంటావా? ఈయన ఆశించి చేశాడంటావా? ఏమీ ఆశించలేదండి, చేశాడు. తన శత్రువుని ప్రేమించాడు, ఆశించకుండా ప్రేమించాడు. ఒక బాధ్యత కలిగిన మనుషుడిగా కష్టపడ్డాడు అతని కోసం. అంతేకాదు, అతని డబ్బును సైతము కూడా ఖర్చు పెట్టాడు ఆయన. మనం ఏం చేస్తాం? ఒకవేళ జాలి పడ్డాం అనుకో, ఏదో తీసుకెళ్ళి హాస్పిటల్లో పరేస్తాం, కానీ మనదేం పెట్టం కదా. మనకేం కావాలా? అది జరగడమే, తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టడమే గొప్ప. ఇక మళ్ళీ మనం ఎందుకు ఇస్తాం? కానీ ఇతడు అలాంటి వాడు కాదు, ఈ సమరయుడు. అందుకే కదా మన యేసుప్రభువారి గురించి అంటాడు, మన యేసుప్రభువారు ఒక మంచి సమరయుడట. ఈయన మంచి సమరయుడు. అర్థమైందా? యేసుప్రభువారిని నమ్ముకున్న నువ్వు నేను కూడా అలాగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక ఆశించని వ్యక్తిగా, ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా, అర్థమైందా? నువ్వు దేవుని కొరకు ప్రయాసపడాలి. అది అప్పుడు నీకు దేవుడు జీతం ఇవ్వగలుగుతున్నాడు. అంతేకాని నీ పనులు నువ్వు చూసుకుంటే నీకెందుకు జీతం ఇస్తాడు దేవుడు? నువ్వు ఇతరుల కార్యములు చూసినప్పుడు నీకు జీతం ఇస్తాడు. మనందరికీ తెలుసు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుప్రభువారు ఒక ఉపమానం, అంటే జరిగిన విషయాలు చెప్పి, ఒక గొల్లవాడు మేకల నుంచి గొర్రెలను వేరు చేశాడట. తన కుడివైపున్న గొర్రెలను చూపిస్తూ, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా,
లోకం పుట్టినది మొదలుకొని నేను మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడట. వాళ్ళు అన్నారట, అయ్యా మాకు నీ రాజ్యం ఇవ్వడానికి ఎందుకు మమ్మల్ని అంతగా నువ్వు ప్రేమించావు, నీ రాజ్యాన్ని మాకెందుకు ఇస్తున్నావు అని అడిగారట. అడిగితే అప్పుడు ఏమన్నాడట ఆయన, నేను ఆకలి కొని ఉంటే మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పుకొని ఉంటే నాకు దాహానికి నీళ్ళు ఇచ్చారు, నేను రోగినై ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించారు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు అన్నాడట. అప్పుడు వీళ్ళేమన్నారట, ఇవన్నీ మీకు ఎప్పుడు ఇచ్చాను తండ్రి అన్నారట. అప్పుడు ఆయన ఏమన్నాడు, అల్పుడైన ఒక సహోదరునికి మీరు చేసితిరి గనుక నాకు నువ్వు చేసితిరి. అర్థమైందా? మనం ఇతరులకు చేయడం వల్ల దేవుడు మనకి జీతాన్ని బహుమానాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అది నీ పని నువ్వు చేసుకోవడం వల్ల కాదు. ఎప్పుడు మనం చేసేది ఏంటంటే మన సొంత పనులు చూసుకుంటాం, మన సొంత కార్యాలు చూసుకుంటాం. ఇది కాదు దేవుని బిడ్డ కొనవలసిన లక్షణం. ఇతరుల యొక్క కార్యములను చూడవలసిన వారు, ఇతరుల యొక్క కష్ట దుఃఖములో పాలు పంపులు పొందవలసిన వారు, ఇతరుల సమస్యల్లో మనం సహాయం చేసేవారు. మనం అలాంటి వాళ్ళు తెలుసా, ఎవరైనా మన మందిరానికి వచ్చే వాళ్ళు బాగోపోతేనే చూడడానికి కూడా వెళ్ళం. మనం ఎలాంటి వాళ్ళు తెలుసా, మన గురించి అసలు మనం ఉన్న నలుగురు గురించి మనకి ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా, మనలో ఎవరైనా బాగోలేదు అంటే, వాళ్ళు రోగై ఉన్నారు అంటే చూడడానికి కూడా వెళ్ళం మనం. నాకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేశారు తెలుసా, అన్న ఎవ్వరు రాలేదన్నా నేను ఇలాగున్నప్పుడు. మరి ఇంకేంటి మనం చేసేది? నీ తోటి సహోదరుడు సహోదరి బాగోలేనప్పుడు కూడా, తను ఎంతో రోగిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళనే నువ్వు పరామర్శించలేనప్పుడు ఎవరో ఎరగిన వారికి నువ్వేం చేయగలుగుతావు? నువ్వేం చేయగలుగుతావు? అర్థమైందా? ఎంతో దుఃఖంలో ఉన్నవారిని మనం ఎప్పుడైనా ఆదరించామా? వాళ్ళ దుఃఖాన్ని పాలు పంచుకున్నామా? మరి ఇతరుల కార్లు చూడడం అంటే ఏంటి? నీ పన్నా? ఎప్పుడు నీ పని, నీ ఉద్యోగము, నీ సమస్యలు, నీ కుటుంబము, ఇంకెప్పుడు నువ్వు 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 అంతే. చచ్చేటప్పుడు కూడా నువ్వు ఒంటరిగానే వెళ్తావంతే. ఎందుకంటే ఇప్పుడు బ్రతుకుండగా నువ్వెవరికి చేయలేనప్పుడు మనం చచ్చిన తర్వాత మనకు కూడా ఎవరు వస్తారు? అందుకంటారు కదా, లోకం ఏం చెప్తారు, ఒరే చచ్చిపోతే నలుగురు మనం వెంట రావాలరా అంటారు. మనం చచ్చిపోతే నలుగురు మన వెంట రావాలట. రాకపోతే ఏమంటారు? దిక్కుమాలు సాగు చచ్చాడరా, ఎవరో వెళ్ళలేదంటారు. ఎందుకు వస్తారు మనుషులు? నువ్వెవరినైనా ఎప్పుడైనా పట్టించుకున్నావా? నువ్వెవరినైనా ఎప్పుడైనా చూసావా? నువ్వెవరికైనా ఏదైనా సహాయం చేసావా? ఎవరినైనా ఆదుకున్నావా? నువ్వు చేస్తే నీకు కూడా ఎవరు వస్తారు? నీ కూడా. అందుకంటాడు, ఈ లోకములో ఏది శాశ్వతమైనది కాదు, ఏది పోయినా మంచిని సంపాదించుకో, రేపు మంచి నీ కూడా వచ్చేది. అవునా? మన సంపాదన మనతో రాదు, వస్తుందా? బైబిల్ గ్రంథంలో ప్రకటన 14:13 వచ్చిన అన్నాడు, ప్రభువునందు మృతునందున మృతులు ధన్యులని వ్రాయమని ఇలాగ చెప్పుటి వింటిని, వారు తమ ప్రయాసముల వాని విశ్రాంతి పొందుతున్నారు, వారి క్రియలు వారి వెంట వెళ్తున్నాయి. మనం చచ్చిపోతే మన కూడా వచ్చే ఏంటో తెలుసా? మన డబ్బు కాదు, మన బంగారం కాదు, మన ఆస్తి కాదు, మన కూడా వచ్చేది మనం చేసిన మంచి. ఇతరులకు మనం ఏం చేసామది కావాలి, కానీ మనం ఏది చేసినా ఆశించే చేస్తాం కదా. మనం ఏదైనా చేసామంటే మనకి ఏం కలిసి వస్తుంది? వాళ్ళకి చేయడం వల్ల నాకు ఏమైనా కలిసి వస్తుంది అంటే చెప్పండి, నేను చేస్తానంటాం. ఇదే మన బుద్ధి. అది కాదు. ఈ సమరీయుడు చేసింది ఏంటో తెలుసా? ఆ పూట కోళ్ళవానికి చెప్పాడు, 2 దేనారములు ఇచ్చి, అయ్యా ఇంకా నువ్వేమైనా ఖర్చు పెడితే నేను మరలా వచ్చి ఇచ్చేసి వెళ్తాను, నేను ఇతను మాత్రం బాగు చేయి. అతనికి ఏం అవసరం అండి? ఏం ఆశించాడంటారు? ఏం కోరింత చేశాడంటాడు? ఎవరో దారి పక్కన పడిపోయిన వ్యక్తి తన శత్రువును సైతము కూడా ఆయన ప్రేమించాడు, తన శత్రువును సైతం కూడా ప్రేమించాడు. ఇది యేసు ప్రభువుకున్న మనసు. అదే చెప్పాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును. అంతేనా? 5వ వచనం చూడండి సరే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 4వ వచనం చెప్పాం, ఇప్పుడు 5వ వచనం చూడండి. 2:5 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. అదండి యేసు ప్రభువుకున్న లాంటి మనసు అంట మనం కలిగి ఉండాలట.
అదేంటో తెలుసా? మీరు మీ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా మీరు చూడాలి. మనం ఎప్పుడైనా ఇతరులకు ఉపయోగపడ్డామంటావా? ఇతరులకు మనం సహాయం చేసింది ఏమైనా ఉందంటావా? అందుకే అడుగుతాడు. అప్పుడు ఎడం వైపున్న మేకలో ఆ ఎడం వైపున్న వారిని అన్నాడట, శపించబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని నేటి వరకు మీ కొరకు అపవాదికిని మీకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అన్నాడట. ఇప్పుడు వేళ్ళు అడిగారట, ఏమయ్యా ఆలక పరలోకం ఇచ్చావు, మాకెందుకు నరకంలో పంపిస్తున్నావు అన్నారట. అప్పుడు ఏమన్నాడు ఆయన? నేను దప్పుకుంటే నాకు దాహానికి మీరు నీళ్ళు ఇవ్వలేదు, నేను ఆకలి కొని ఉంటే నాకు భోజనం పెట్టలేదు, నేను వస్త్రహీనుడినైనప్పుడు నాకు ఎవరు ఒక వస్త్రం కూడా ఇవ్వలేదు, నేను రోగినైనప్పుడు నన్ను ఎవరు చూడడానికి రాలేదు అని అంటే వాళ్ళు అన్నారట, నువ్వెప్పుడు ఇలాగున్నావని మాకు తెలుసు అంటే, మీలో అల్పుడైన ఒక సహోదరుడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మీరేం చేయలేదు? చేయలేదు. మీరు చేయలేదు కదా. అందుకన్నాడు, ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేసినప్పుడు అది దేవుడికి చేసిన సహాయం అది. అందుకనే దేవుడు అన్నాడు, లోకంలో అంటారు మానవ సేవే మాధవ సేవ అంటున్నారు. దేవుడిని ఎరగిన వారు అందరూ చేస్తుంటే మానవ సేవే మాధవ సేవ. ఒక మనిషికి సహాయం చేస్తే దేవుడికి చేసినట్లు అని చెప్తున్నారే. లోకము దేవుణ్ణి ఎరగిన వారిని అంత సాయం చేస్తా ఉంటే దేవుణ్ణి ఎరిగిన నువ్వు ఇంకెంత సాయం చేయాలంటావు? వాళ్ళకంటే ఎక్కువ నీ సర్వాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తిని దేవుళ్ళలో సంపాదించడం కొరకు, ఒక వ్యక్తిని ప్రభువులోనికి తీసుకురావడం కొరకు, ఒక వ్యక్తికి మనం సహాయం చేయడం కొరకు మనం ఏం చేస్తున్నాం? ఇది దేవుడు అంటున్నాడు. మరి ఏంటి? నా రక్త మాంసములో పాలు పంపులు పొందుతున్నారు, నా బిడ్డలను చెప్పుకుంటున్నారు, కానీ మీరు నన్ను పోలి జీవిస్తున్నారా? మీ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, మీ లాభాన్ని కలిగించే కార్యాలు చూసుకుంటున్నారు, అంతేకాని నా కోసం మీరేమీ చేయలేదు, నా కోసం ఏమీ చేయలేదు. అర్థమైందా? అందుకని తన కోసం తన బ్రతకడం కాదు, సమాజానికి ఉపయోగపడాలి, లోకానికి ఉపయోగపడాలి. అది ఒక మనిషి పుట్టాడు అంటే పుట్టింది దేని కొరకు దేవుడు పుట్టించాడు తెలుసా? కొంతైనా నువ్వు సమాజానికి మేలు చేయి, నీ ద్వారా ఏదైనా మేలు జరుగుతుందో సమాజానికి. లేనప్పుడు ఎందుకు ఆ బ్రతికి? ఇంకా స్వార్థముతో బ్రతికి స్వార్థముతో సంపాదించుకుని చచ్చే కంటే నిస్వార్థంగా బ్రతికి నీ కలిగినది పోగొట్టుకుని చనిపోవడమే మేలు. అలా చనిపోయావా నువ్వెంతో గొప్పవాడివి. అందుకన్నాడు, దేవుని యొక్క రాజ్యము నిస్వార్థపరులది. నిస్వార్థపరులు చేరతారు దేవుని రాజ్యం. ఆశించని వారు, వీళ్ళు ఎప్పుడూ ఎవరిది ఎక్కడ ఆశించలేని వారు, వాళ్ళు ఏది చేసినా ఆశించకుండా చేసేవారు. ఇదండి దేవుని ప్రజలకు ఉండే లక్షణం. వీళ్ళు ఎప్పుడు ఆశించి చేయరు, ఏదో దొరుకుతుందని చేయరు, ఏది చేసినా నిస్వార్థంగా దేవుని కొరకు చేసేవారు. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నాం ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నామమునకు మహింకరంగా బ్రతుకుతున్నామా? ఆయనకి తగినట్లుగా జీవిస్తున్నామా? అందుకే దేవుడు, మీరు మీ సొంత కార్యాలు చూసుకుంటున్నారే తప్ప నా కార్యాలు చూస్తా లేదు. కాబట్టి ఈరోజు మనల్ని మనంగా పరిశీలన చేసుకుందాం. దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో సరి చేసుకుందాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభా, నేను ఇలాగ జీవించకూడదు, ఒక మంచి సమరీయుడి వలె నేను జీవించేలాగా సిద్ధపరచు, అలాగ నేను బ్రతికేలాగా నువ్వు సహాయం చేయి. ఎందుకంటే నీ రాజ్యము అలాంటి వారిది తప్ప స్వార్థముతో జీవించిన వాళ్ళు ఎవరూ నీ రాజ్యం చేయాలంటున్నావు. నాలో ఎటువంటి స్వార్థము లేకుండా, నేను అనేది లేకుండా నీ కొరకు బ్రతికే వ్యక్తిగా, సమర్పణ కలిగిన వ్యక్తిగా నన్ను జీవించు. అది నా జీవితంలో ఉండవలసింది సమర్పణ, త్యాగము. అర్థమైందా? ఎప్పుడూ కూడా యేసు ప్రభువుని ఎరిగిన దేవుని ప్రజలకు ఉండే మనసు అంటే క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మనమును కలిగి ఉండాలట. ఆయన మనసు ఏంటో తెలుసా? సమర్పణ కలిగిన మనసు. ఆయన మనసు ఏంటో తెలుసా? త్యాగము చేసిన మనసు. ఆయన మనసు అనేకులకు మేలు చేసేవాడే తప్ప ఆయన కీడు చేసేవాడు కాదు. ఆయన నమ్ముకున్న వారమని చెప్పబడుతున్న మనం ఎలా బ్రతుకుతున్నాం?
ఈ భూమి మీద బ్రతికినంత కాలము స్వార్థముతో బ్రతకొద్దు. నేను నా నేను నా అనేది ఎప్పుడైతే మనం ఉంటామో ఎప్పటికీ మనం దేవుడి రాజ్యాన్ని, చచ్చిపోయిన తర్వాత దేవుడి రాజ్యం చేరలేము. దేవుడి రాజ్యము అలాంటి వారిది కాదు. అది మేకలకు ఉండే లక్షణం. వాళ్ళెవ్వరికీ ఏది చేయరు, కానీ పరలోకం కావాలంటారట. వాళ్ళు ఎవ్వరికీ ఏది చేయకుండా పరలోకం ఎలాగిస్తాడు? అందుకే తన కుడివైపున గొర్రెలు చూపించాడు. వీళ్ళ దేవుని కొరకు చేసిన త్యాగము గొప్పది. కాబట్టి ఎలాగుండాలనుకుంటున్నావు, ఎలాగ జీవించాలనుకుంటున్నావు, మళ్ళీ మనం పరిశీలన చేసుకుంటాం. స్వార్థముతో బ్రతికే వ్యక్తిగా బ్రతకొద్దు, నిస్వార్థంగా బ్రతుకుతాం. దేవుని కొరకు జీవిస్తాం, పర్లేదు. దేవుని కొరకు ఈ లోకంలో మనం ఏం కోల్పోయినా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా కొద్ది క్షణాలు మనం పరిశీలన చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి.